వదిన గొప్పది. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో సరపాని సంగన్న తమ్ముడు రంగన్న అనేవాడు ఉంటున్నాడు. అతడు రోజు 7 పొలిమేరలు తిరిగి 7 గడ్డి మోపులు తెచ్చి వేయంగా 7 దొడ్ల పశువులు మేయంగా అవి ఇచ్చే పాలను 7 ఊళ్ళో జనం అమ్ముకు జీవిస్తూ వచ్చారు. ఒక రోజున మన రంగన్న గడ్డి మోపులు తెచ్చి ఇంటి దగ్గర పడివేసి, వదిన కాసిని మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. అందుకు వదిన, ఓహో నీవు గనక తెచ్చావని మహా లావు మోపు, ముంచుకు తాగవయ్యా అన్నది. రంగన్న నిర్ఘాంతపోయాడు. అరే, నేను 7 పొలిమేరలు తిరిగి 7 గడ్డి మోపులు తెస్తే 7 దొడ్ల గేదెలు మేయంగా 7 ఊళ్ళో జనం వాటి పాలను అమ్ముకు జీవిస్తున్నారే. ఇంతగా కష్టపడ్డ నాకు మా వదిన మంచినీళ్ళైనా ఇచ్చిందే కాదు అనుకొని తనంతట తానే నీళ్లు ముంచుకు తాగి అడవి వెంట వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక రైతు కాళ్ళు నాగలి మీద మెడ మేడి మీద పెట్టి నవ్వుతూ అరక దున్నుతున్నాడు. రంగన చూచి, ఓ రైతు, నేను వెళ్ళటం నీకు ఆశ్చర్యంగా ఉన్నట్టుందే అన్నాడు. నీవు వెళ్తే నాకేమయ్యా అన్నాడు రైతు కుర్రవాడు. అయితే మరి నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడిగాడు రంగన్న. ఏమీ లేదు, గోల్కొండ దగ్గర వీధి నాటకం వేస్తున్నారు, అక్కడ హాస్యం చూసి నవ్వుతున్నాను అన్నాడు రైతు కుర్రవాడు. అయితే నువ్వు చాలా గొప్పవాడి వలె ఉన్నావే అన్నాడు రంగన్న. అందుకు రైతు కుర్రవాడు, నేనేం గొప్పలే, ఎక్కడో సారపాని సంగన్న తమ్ముడు రంగన్న చాలా గొప్పవాడంట అని చెప్పాడు. ఓయ్ నీళ్లు బంగారం కాను, ఆ సారపాని సంగన్న తమ్ముడు రంగన్ నేనేనయ్యా అన్నాడు రంగన్న. అయితే నేను నీ వెంట వస్తా అంటూ రైతు కుర్రవాడు రంగన్న వెంట బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మంగలి చిన్నవాడు కనిపించాడు. అతడు కాశీ తీర్థం రామేశ్వరానికి, రామేశ్వర తీర్థం కాశీకి నిద్ర చేయకుండా తీసుకుపోతున్నాడు. రంగన్న ఆ చిన్నవాడిని చూచాడు. ఆ మంగిలి చిన్నవాడు చేస్తూ ఉన్న పని కూడా చూచాడు. చూచి, నీవు చాలా గొప్పవాడిలాగా ఉన్నావే అన్నాడు. అందుకు ఆ చిన్నవాడు, నేనే పాటి గొప్పవాణ్ణి, ఎక్కడో సారపాని సంగన్న తమ్ముడు రంగన్న ఎంతో గొప్పవాడని అందరూ అనుకుంటున్నారు అని చెప్పాడు. ఆ రంగన్న నేనేనయ్యా అని చెప్పగా మంగిలి చిన్నవాడు రంగన్న వెంట బయలుదేరాడు. ముగ్గురు కలిసి వెళ్తున్నారు. వెళ్ళగా వెళ్ళగా కొంత దూరంలో ఒక ఎరుకల పిన్నవాడు నవ్వుతూ కనిపించాడు. వాణ్ణి చూసి రంగన్న, అబ్బాయి, మేం వెళ్ళటం నీకు కూడా ఆశ్చర్యంగానే ఉన్నదా అని చెప్పి అడిగాడు. అందుకు ఆ ఎరుకల పిన్నవాడు, మీరు పోతే నాకేం అని బదులు చెప్పాడు. అయితే మరెందుకు నవ్వుతున్నావు అంటూ మళ్ళీ అడిగాడు రంగన్న. ఏమీ లేదు, నేను 7 నెలల నాడు బాణం వదిలితే అది ఇప్పుడు ఒక పిట్టను చంపి తెస్తుంది అన్నాడు. అయితే నువ్వు చాలా గొప్పవాళ్లానే ఉన్నావే అన్నాడు రంగన్న. అప్పుడు ఆ పిన్నవాడు, ఓ దొరా, నేనేం గొప్ప, ఎక్కడనో సారపాని సంగన్న తమ్ముడు రంగన్న ఉన్నాడంట, ఆయన చాలా గొప్పవాడంట అన్నాడు. ఆ రంగన్నని నేనేనోయ్ అబ్బాయి అని చెప్పేసరికి ఆ ఎరుకలవాడు కూడా రంగన్న వెంట బయలుదేరాడు. ఇలా నలుగురు వెళ్తూ ఉన్నారు. వారు వెళ్తూ వెళ్తూ ఒక రాజుగారి పట్నం చేరుకున్నారు. ఆ పట్నంలో పరిస్థితి ఎలా ఉన్నదంటే, పట్నం ఏలే రాజుకు రాచపుండు పుట్టింది. నయం చేసే వాళ్లకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యంతో పట్టం కడతాం అంటూ చాటింపించారు. ఆ చాటింపు విని వాళ్ళు నలుగురు ఆలోచించుకున్నారు. ఆలోచించుకునేటంతలో రంగన్న లేచి మంగలి చిన్నవాడితో ఇలా అన్నాడు. ఓయ్ మంగళ చిన్నవాడా, నీవు కాశీ తీర్థం రామేశ్వరానికి, రామేశ్వర తీర్థం కాశీకి తెచ్చివాడు కదా, ఇప్పుడు సత్వరంగా వెళ్ళి ఆ తీర్థం తీసుకురావాల్సిందని చెప్పి పంపాడు. సరే అంటూ మంగిలి చిన్నవాడు బయలుదేరి వెళ్ళిపోయాడు. తీర్థం తీసుకొస్తానన్నాడు. అయితే కాశీ పుట్టినప్పుడే నది పుట్టింది. నది పుట్టినప్పుడే 12 శిరస్సుల నాగేంద్రుడు పుట్టాడు. ఆ నాగేంద్రుడు కాశీ పట్టణాన్ని కాపలా కాస్తూ ఉన్నాడు. అందుచేత తీర్థం తెచ్చి ఆ మంగళ చిన్నవాడిని కాటు వేయాలని నాగేంద్రుడు వెనకాతలే వస్తున్నాడు. మంగళ చిన్నవాడు దాన్ని చూడనే లేదు. కొంత దూరం వచ్చేసరికి పాము బుసలకి వాడు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఆ పాము వచ్చి చూసి నిద్రించేవాడిని చంపకూడదు కదా అని చుట్టూ చుట్టూ తిరుగుతున్నది. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ వాళ్ళు ఇంకా మంగళి చిన్నవాడు రాలేదేమి అని అనుకుంటున్నారు. ఇంతలో రంగన్న ఇలా అన్నాడు. ఓయ్ రైతు కుర్రవాడా, నువ్వు అల్లంత దూరాన ఉండే గోల్కొండలోని హాస్యం చూసి నవ్వావే, ఇప్పుడు మన మంగళ చిన్నవాడు ఎక్కడ ఉన్నాడో చూడు అన్నాడు. రైతు కుర్రవాడు చూచి ఇలా చెప్పాడు. ఇంకేముంది, మంగళ చిన్నవాడు నిద్రపోతున్నాడు. అతని దగ్గర 12 శిరస్సుల నాగేంద్రుడు లేవంగానే కాటు వేయాలని చూస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు ఎరుకల పిల్లవాడిని పిలిచి ఇలా అన్నాడు రంగన్న. ఓ ఎరుకల పిల్లవాడా, నీవు 7 నెలల నాడు వేసిన బాణం పిట్టను చంపి తెచ్చింది కదా, నువ్వు ఇప్పుడు మన మంగళ చిన్నవాడి దగ్గర ఉన్న నాగేంద్రుని చంపవలసింది.
అని చెప్పాడు రంగన్న. సరే అని బాణం ఎక్కుపెట్టి వేశాడు మన ఎరుకలవాడు. ఆ బాణం పోయి పాముని తునాతునకలుగా చేసి వేసింది. మంగళ చిన్నవాడు అబ్బా ఎంత నిద్రపోయాను అంటూ లేచి పక్కకు చూచాడు. ఇంకేముంది, 12 శిరస్సుల నాగేంద్రుడు తుండాలుగా పడి ఉంది. సరేననుకొని అక్కడి నుంచి లేచి మళ్ళీ కాశీ వెళ్ళి తీర్థం తీసుకువచ్చి రాజుగారు రాచపుండుకు 3 సార్లు రాశాడు మన మంగళ చిన్నవాడు. పుండు మానిపోయింది. అప్పుడు రాజుగారు, అయితే మీ నలుగురిలో మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అడిగారు. అందుకు ఎరుకల పిన్నవాడు, ఓయ్ రాజా, మా అందరికంటే పెద్దవాడు సారపాని సంగన్న తమ్ముడు రంగన్న, ఆయనకే ఇచ్చి వివాహం చేయండి అని చెప్పాడు. దానికి రాజుగారు అలాగే అన్నారు. రంగన్నకి రాజకుమార్తెకు మహావైభవంగా పెళ్లి జరిగింది. మరికొద్ది రోజులకల్లా రంగన్న పూనుకొని తన స్నేహితులు 3కి పెళ్లిళ్ళు చేశాడు. తర్వాత వాళ్ళు, ఓ రాజా, మేము మా ఇల్లుకు వెళ్తాం అని చెప్పారు. సరే అన్నాడు రాజు. అప్పుడు వాళ్ళు ఒక సొరకాయ తెచ్చి దానిలో బండ్లు ఎడ్లు సామాన్లు అమర్చి తర్వాత భార్యాభర్తలు కూర్చొని, రాజా, ఈ సొరకాయలోకి నీళ్లు రాకుండా వాడికీలు రాయించి సముద్రంలో వదిలిపెట్టండి అన్నారు. అలాగే చేశాడు రాజు. సొరకాయ సముద్రంలో పోతూ ఉంటే దాన్ని ఒక చేప మింగింది. ఆ చేప అలా పోతూ ఉంటే దాన్ని ఒక కొంగ మింగింది. మింగి ఒక చెట్టు మీద కూర్చున్నది. కొంగ కూర్చోగానే ఆ చెట్టు కొమ్మ పలపలమని విరిగిపోయింది. ఇంతలో సారపాని సంగన్న భార్య నదికి నీళ్ళకొచ్చింది. చచ్చిపడి ఉన్న కొంగను చూచి ఎడమ చేత్తో ఇంటికి తీసుకెళ్ళింది. దాన్ని కోస్తే దాని లోపల చేప కనపడింది. చేపను కోసింది. లోపల సొరకాయ కనిపించింది. కాయ పగలగొట్టింది. పగలగొట్టేసరికి అందులో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేశారు. అప్పుడు రంగన్న వదినను చూసి సిగ్గుపడి ఇలా అన్నాడు, వదినా, నీవు చాలా గొప్పదానివి, నేనేం గొప్పవాణ్ణి అంటూ తల వంచుకొని కూర్చున్నాడు. ఈ కథ అంతా ఒక మాయే. అందుకే ఇక కథ కంచికి మనం ఇంటికి. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.